వెల్కమ్ టు సిరిమల్లి స్పెషల్స్. ఈరోజు మనం వేసవిలో చల్లదనాన్ని ఇచ్చి చద్దన్నం గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ చద్దన్నాన్ని చాలా తేలిగ్గా చూస్తారు, కానీ పురాతన కాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళు దీనిని ఎంతో శ్రద్ధగా తయారు చేసి ఆ రోజుల్లో ఉదయము టిఫిన్ బదులుగా ఇదే పెట్టేవారు. అందుకే అప్పటి రోజుల్లో ఆ చద్దన్నం తిని పెరిగినటువంటి వారు ఎంతో తెలివిగా కూడా ఉండేవారు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో పూరీలు, బజ్జీలు, పనికి మాలిన చెత్తంతా టిఫిన్ కింద తింటున్నాం. కానీ వాస్తవంగా మన తెలుగు సంప్రదాయం ప్రకారము చేసినటువంటి ఈ చద్దన్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి ఈ కొత్త తరానికి ఈ చద్దన్నం ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనము కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం అన్నం తీసుకోవాలి. ఈ అన్నంలో కలపడానికి ఒక గ్లాసు గంజి కానీ మంచినీళ్ళు కానీ తీసుకోవాలి. సాధారణంగా వార్చి వండినటువంటి రైస్కి అయితే గంజి అనేది వస్తుంది, కానీ మనకి చాలామంది మధ్యకాలంలో కుక్కర్ రైసే వండుతున్నాం కాబట్టి గంజి బదులుగా నీళ్ళను కూడా కలుపుకోవచ్చును. ఇప్పుడు దీనిలో కలపడానికి ఒక 2 ఉల్లిపాయ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా మనం రైస్ తీసుకొని దానిలో ఈ కాచి చల్లార్చినటువంటి పాలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అది తోడుకోవడానికి కాసింత పెరుగు వేయాలి. వేసిన తర్వాత మొత్తం ఇదంతా కలయబెట్టుకొని దానిపై ఒక మూత పెట్టి జాగ్రత్తగా దగ్గర పెట్టాలి. మన్నాడు ఉదయమే మనం లేచేసరికి అది చక్కగా ఫార్మేషన్ అయిపోయి చక్కటి చద్దన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనకి ఎంత కావాలో అంత తీసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని, అలాగే కాసిన నీళ్ళు వేసుకొని పల్చగా ఆ అన్నాన్ని తింటూ ఆ మజ్జిగ తాగితే ఉంటుంది. కడుపులో ఎంత చల్లగా ఉంటుందో తెలుసా. నిజంగా వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఈ ఉల్లిపాయ, ఈ చద్దన్నం చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ మన వాళ్ళ వీటిని ఏదో పాతకాలం ఫుడ్ అని, బాగుండదని అపోహతో తినడం మానేస్తున్నారు. కానీ ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ చద్దన్నం అనేది హోటల్స్లో కూడా అమ్ముతున్నారని తెలిసింది. కాబట్టి మన పాత తరం వంట అయినటువంటి ఈ చద్దన్నాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వేసవికాలం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.